అనగనగా రత్నపురి అనే ఊరిలో విభిన్నమైన మనస్తత్వం కలిగిన ఇద్దరు మనుషులుండేవారు. కోటీశ్వర్రావు ఒక ధనవంతుడు. తన దగ్గరున్న బంగారమే దైవం అని నమ్మేవాడు. రామయ్య ఒక సామాన్య రైతు. మట్టిని, పండించే పంటని దైవంగా భావించేవాడు. యామయ్యా రామయ్యా, ఎప్పుడూ ఆ మట్టిలో ఉంటావో, నా బంగారం చూడు ఎంత దర్జాగా ఉందో. ఈ బంగారంతో నేనీ లోకాన్నే కొనేయగలను. నీ పంటకి ఏం విలువుందసలు? అయ్యా, బంగారం మెరిసే రాయి మాత్రమే, కాని ఈ గింజ ప్రాణం పోసే తల్లి. ఒకరోజు పట్నం వెళ్లడానికి ఇద్దరూ దట్టమైన నల్లమల అడవిదారిలో బయల్దేరారు. కాని సాయంత్రమయ్యేసరికి దారి తప్పిపోయారు. చీకటి కమ్మేసింది. భయం మొదలైంది. కోటీశ్వర్రావుకి నడిచే అలవాట్లేదు కదా, విపరీతమైన ఆకలి వేయడం మొదలైంది. అమ్మో, కళ్ళు తిరుగుతున్నాయి. ఆకలి చంపేస్తోంది. ఏదైనా ఉంటే పెట్టండి. సంచి విప్పి చూసుకున్నాడు. అందులో కోట్లు విలువ చేసే బంగారముంది. కాని తినడానికి ఒక్క మెతుకు లేదు. అబ్బా, ఛీ, తినలేని ఈ బంగారం నాకెందుకు? ఇది నా ఆకలి తీర్చలేదే. దేవుడా, ఇప్పుడొక్క రొట్టెముక్క దొరికినా ఈ బంగారమంతా ఇచ్చేస్తానే. రామయ్య నింపాదిగా తన చద్దన్నం మూట విప్పాడు. అందులో రామయ్య ప్రేమ కూడా ఉంది. ఆకులో కట్టిన ఆ దద్దోజనం వాసన ఆకలితో ఉన్న కోటీశ్వర్రావుకి స్వర్గంలా అనిపించింది. తినండి బాబుగారు, బంగారం దాచుకోవడానికి, అన్నం బతకడానికి. మొహమాటం వద్దు. కోటీశ్వర్రావు ఆవురావుర్మన్ తిన్నాడు. ఆ ఒక్క ముద్ద అతనికి అమృతంలా అనిపించింది. నన్ను క్షమించు రామయ్యా, నా దగ్గరున్నది రాళ్ళు, నీ దగ్గరున్నదే నిజమైన సిరిసంపద. ఆ రోజు కోటీశ్వర్రావుకి ఒక నిజం తెలిసింది. డబ్బుతో ఆకలిని కొనలేము. అన్నమే నిజమైన ధనం. రైతులేనిదే రాజ్యం లేదు. అన్నం పెట్టే రైతన్నే మనందరికీ రాజు. జై కిసాన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.